పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి. ఆగండి ఆగండి ఫ్రెండ్స్ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ పెట్టి 7 years అయింది, ఎలాంటి ఎదుగు బొదుగు లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మీ వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది ఫ్రెండ్స్. నా మాటలో కొద్దిగా తొసపోతుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను ఫ్రెండ్స్. మా బాబు బర్త్డే అని మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది ఫ్రెండ్స్. మా బాబు పేరు సనంత్ జేపీ ఫ్రెండ్స్. ముద్దు పేరు అయితే బుజ్జులు ఫ్రెండ్స్. ఆయన ఆగస్టు 16వ తేదీ మా బాబు బర్త్డే అయినందువల్ల కొంచెం లేట్గా వీడియో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మా బాబు బర్త్డే ఆగస్టు 16 ఫ్రెండ్స్. వీడికి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం అయితే రాలేదు ఫ్రెండ్స్. ప్రతి బర్త్డే సండే రోజు పండగ వస్తే టేక్ ఇట్ ఈజీ పాలసీ అన్నట్లుగా వీడికి సెలవుల దినాల్లోనే వీడి పుట్టినరోజు పండగ అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మా బాబుకి. ఫ్రెండ్స్ ఇందాక నేను తలపైన టోపీ పెట్టాను కదా ఫ్రెండ్స్, దానికి రబ్బర్ బ్యాండ్ అయితే మా బాబు పీకేసాడు ఫ్రెండ్స్. అందుకని క్లిప్స్ పెట్టాను. ఇప్పుడు వెలిగించాను కదా ఫ్రెండ్స్, ఆ ఫ్లవర్ కూడా మా బాబు వాళ్ళ తాతయ్య దగ్గర డబ్బులు తీసుకెళ్ళి ఆయనకి నచ్చిన, నన్ను తోడుగా తీసుకెళ్ళి ఆయనకి నచ్చిన కేక్ తీసుకొని దాని మీద ఆ పేరు కానివ్వండి, ఆయనకి ఎంత వయసు అనేది ఆయనే రాయించుకున్నాడు. ఆ ఫ్లవర్ కూడా తనే తీసుకొచ్చుకున్నాడు ఫ్రెండ్స్ ఇష్టపడి. నాకు ఇంకొకటి నచ్చింది కానీ అది వద్దనేసి తెచ్చుకున్నాడు. అది పైన పెట్టినందువల్ల దానికి ప్లేస్ సరిపోక కింద పడిపోయింది ఫ్రెండ్స్. అందువల్ల ఆ ఒత్తులు ఆరిపోతే మళ్ళీ నేను వెలిగించాను. ఆ తర్వాత లైట్ వేసి ఫ్యాన్ వేయగానే మా బాబు దాన్ని ఆర్పేశాడు ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సనంత్ జేపీ, హ్యాపీ బర్త్డే బుజ్జుల తల్లి, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్. ఇలాగా మేమైతే చక్కగా పాట పాడాం ఫ్రెండ్స్. మేము బాడిగిళ్ళు మారుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళం. ఒక ఇల్లు ఉన్నట్టు ఒక ఇల్లు ఉండదు, మనకైతే సొంత ఇల్లు అయితే ఉండవు. దానివల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ఇంట్లో సామాన్ అయితే సరిగ్గా సర్దుకోలేదు ఫ్రెండ్స్. అయితే ఎక్కువ మనకైతే ఉండదు ఫ్రెండ్స్. మాకు పెద్దవాళ్ళ ఫ్రెండ్స్ అయితే దొరికారు కానీ చిన్నపిల్లల ఫ్రెండ్స్ అయితే ఎవరు దొరకలేదు. అందువల్ల ఎవరిని కూడా పిలవడం జరగలేదు ఫ్రెండ్స్. స్కూల్లో బర్త్డే చేసుకొని 4 పిల్లలకైనా చాక్లెట్లు ఇద్దామంటే వీడు దురదృష్టం మా అదృష్టం ఏమొచ్చే వీనికైతే 3 సంవత్సరాలుగా సెలవులే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. దానివల్ల పాపం స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా లేదు. అయినా ఏం పర్వాలేదు ఫ్రెండ్స్, ఇంట్లోనే మేము చక్కగా మాకున్నంతలోనే మేము లక్షణంగా మా బాబుని సంతోషపెట్టాం ఫ్రెండ్స్. ఆ సగం కేకు వాళ్ళ అక్క తమ్ముళ్ళు తినేశారు. ఆ తర్వాత వచ్చి మిగిలిన సగం అయితే కింద ఫ్యామిలీలకి అయితే పనిచేసినాం ఫ్రెండ్స్. వాళ్ళ అక్క అంటే తనకి ఎంతో ఇష్టం, అందుకని ఫస్ట్ కేక్ ముక్క వాళ్ళ అక్కకే పెట్టాడు. వాళ్ళ అక్కకి వీడియో తీసేదే వాళ్ళ అక్క ఫ్రెండ్స్. అందువల్ల ఆమె కానీ ఇంకా వీడియోలోకి వచ్చిందంటే తీసేవాళ్ళు ఉండరు. ఆమె కనిపించాలంటే నేను వీడియో తీయాలి ఫ్రెండ్స్. అందుకోసం అనేసి ఇంకా వానికి కేక్ కోసేది రానందువల్ల నేనే చిన్న చిన్న ముక్కలు కోసి అయితే చేతికిస్తే అందరికీ ఇస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ ముక్క అయితే వాళ్ళ అక్కకి ఇచ్చాడు, తర్వాత వాళ్ళ తాతయ్యకి పెట్టాడు, తర్వాత నాకు పెట్టాడు ఫ్రెండ్స్. వాళ్ళ తాతయ్య తీపి తినకూడదు కాబట్టి వాళ్ళ తాతయ్యకి షుగర్ తక్కువగా ఉండే ఒక అరటిపండు అలాగే 2 బ్రెడ్ ముక్కలు కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో మా బాబుకి కూడా అంతకంటే ఎక్కువ ఇష్టం ఫ్రెండ్స్. అందువల్ల ఏది కావాలన్నా సరే వాళ్ళ తాతయ్యనే అడుగుతాడు ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా మీ దీవెనలు మా బాబుకి ఇస్తారని, మా బాబు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, మీ విలువైన బ్లెస్సింగ్స్ మా బాబుకి ఇస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు బంధువులు కానీ తోబుట్టువులు కానీ మమ్మల్ని ఎంతగానో మోసం చేశారు. మమ్మల్ని అవసరాలకు మాత్రమే వాడుకున్నారు. అందుకే వాళ్ళకి మేము దూరంగా అయితే మేము ఒంటరిగా బతుకుతూ ఉన్నాము కొన్ని సంవత్సరాలుగా. నేను 7 సంవత్సరాలు అయింది యూట్యూబ్ ఛానల్ పెట్టి. అప్పటి నుంచి నా సంతోషాన్నైనా కష్టాన్నైనా ఈ యూట్యూబ్లోనే నేను షేర్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్. నా మాటలు కొంచెం తొసిపోతాయి ఫ్రెండ్స్. దీంట్లో పైగా నా గొంతు కూడా కొంచెం రాసిపోయి ఉందండి, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. మీ బ్లెస్సింగ్స్ మీ దీవెనలు అయితే మా బాబుకి అందిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.
బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.